జిల్లాల ప్రాతిపదికన నియామకాలపై గెజిట్. కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా త్వరలో రాష్ట్ర నోటిఫికేషన్. అమల్లోకి రానున్న 6 జోన్లు, 2 మల్టీ జోన్లు. 10న జరిగే మంత్రివర్గ సమావేశం ముందుకు ప్రతిపాదన. అన్ని స్థాయిల్లోనూ నియామకాల్లో స్థానికులకు 95%, స్థానికేతరులకు 5% కోటా. రాష్ట్ర స్థాయి పోస్టులన్నీ కూడా మల్టీ జోన్ పరిధిలోకి. రాష్ట్ర స్థాయి పోస్టులన్నీ కూడా మల్టీ జోన్ పరిధిలోకి అయితే రాబోతూ ఉన్నాయి. రాష్ట్రంలో 26 జిల్లాలకు సంబంధించి కేంద్రం జారీ చేసిన ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025 గెజిట్కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గెజిట్ను విడుదల చేయనుంది. దీని ప్రకారం 26 జిల్లాలు, 6 జోన్లు, 2 మల్టీ జోన్లు అమలులోకి రానున్నాయి. ఉద్యోగ నియామకాలు, బదిలీలకు దీన్నే ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఈ మేరకు ప్రతిపాదన సాధారణ పరిపాలన శాఖ కేబినెట్ ఆమోదం కోసం పంపింది. ఈ నెల 10న జరిగే మంత్రివర్గ సమావేశం ముందుకు ఈ ప్రతిపాదన రానుంది. ప్రస్తుతం స్థానికేతర కోటా జిల్లా స్థాయి నియామకాల్లో 80:20, జోనల్ స్థాయిలో 70:30గా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి పోస్టులన్నీ కూడా మల్టీ జోన్ పోస్టులుగా మారనున్నాయి. ఇక నుంచి నేరుగా చేపట్టే అన్ని స్థాయిల ఉద్యోగ నియామకాల్లో 90% స్థానికులకు, 5% స్థానికేతరులకు కేటా ఉంటుంది. అయితే స్థానికతను ఇప్పటి వరకు ఉమ్మడి 13 జిల్లాలు ప్రామాణికంగా తీసుకోగా కొత్త గెజిట్ ప్రకారం 26 జిల్లాలను తీసుకుంటారు. కొత్తగా మరో 2 జిల్లాలు ఏర్పాటు చేయడంతో 28 జిల్లాలకు కొత్త గెజిట్ నోటిఫికేషన్ కోసం కేంద్రానికి ప్రతిపాదన పంపనున్నారు. జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న ఉద్యోగాల నోటిఫికేషన్ నాటికి 28 జిల్లాల గెజిట్ నోటిఫికేషన్ వస్తే దాని ప్రకారం నియామకాలు చేపడతారు. రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తే ఇప్పటివరకు ఉన్న పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 1975 రద్దవుతుంది. ఒక పోస్టులు క్యాడర్లకు సంబంధించి మనం చూసుకుంటే జూనియర్ అసిస్టెంటు, దీనికంటే దిగువ ఉండే పోస్టులను జిల్లా స్థాయి క్యాడర్గా పరిగణిస్తారు. జూనియర్ అసిస్టెంట్కు పైన సూపరింటెండెంట్ మొదటి స్థాయి గెజిటెడ్ పోస్టులను జోనల్ పోస్టులుగా అయితే చేస్తారనమాట. ఇక సూపరింటెండెంట్ మొదటి స్థాయి గెజిటెడ్ పోస్టులు కేటగిరీ పైన డిప్యూటీ కలెక్టర్, దీనికి సంబంధించిన కేటగిరీలు మల్టీ జోన్ పోస్టులుగా పరిగణిస్తారు. సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, గ్రేడ్ 2 ఉపాధ్యాయులు ప్రధాన పోస్టులు జిల్లా కేడర్లోనే ఉంటాయన్నమాట. ఇంకా స్థానికత ఎలా అంటే, స్థానికత విషయంలో ఏదైనా పోస్టుకు నిర్ణయించిన విద్యార్థులు 7 ఏళ్ళు ఎక్కడ చదివారో పరిశీలించి అందులో 4 ఏళ్ళు చదివిన ప్రాంతాన్ని స్థానికంగా నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఒక పోస్టుకు ఇంటర్మీడియట్ విద్యార్థి అనుకుంటే ఇంటర్కు ముందు 7 ఏళ్ళు ఎక్కడ చదివారో పరిశీలిస్తారు. అందులో ఎక్కడ 4 ఏళ్ళు చదివితే అదే స్థానిక ప్రాంతంగా నిర్ణయిస్తారు. విద్యార్థులు లేని పోస్టులకు అయితే, అంటే విద్యార్థి లేని పోస్టులకు అయితే నివాస ప్రాంతాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. వరుసగా 7 ఏళ్ళు ఏ ప్రాంతంలో చదవకపోతే రాష్ట్రంలో నివాస ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అంధత్వం, వినికిడి లోపం ఉన్న వారి కోసం ప్రత్యేకించి పాఠశాల చదివితే తల్లిదండ్రుల స్థలాన్ని స్థానికంగా పరిగణిస్తారు. ఉపాధ్యాయులకు బదిలీలు ఉండకపోవచ్చు. రాష్ట్రంలో 26 జిల్లాలకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం ఉద్యోగులకు సర్దుబాటు చేస్తారు. ఇప్పటికే సాధారణ పరిపాలన శాఖ ఈ హ్యూమన్ రిసోర్స్ మాస్టర్ పోర్టల్ను తీసుకొచ్చింది. ఇందులోని అన్ని శాఖల ఆయా ఉద్యోగుల వివరాలు, సీనియారిటీలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా సిద్ధం చేసింది. ఇతర శాఖలు కసరత్తు చేస్తున్నాయి. ఉద్యోగుల నుంచి మొదటి ఆప్షన్లను తీసుకొని సీనియారిటీ ప్రకారం పోస్టులో సర్దుబాటు చేస్తారు. ఈ ఏడాది ఉపాధ్యాయులకు బదిలీలు ఉండే అవకాశం లేదు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన నియమితులైన టీచర్లను ఇప్పుడు కొత్త జిల్లాల ప్రకారం సర్దుబాటు చేస్తారు. ఈ సర్దుబాటు కారణంగా ఈ ఏడాది బదిలీలు ఉండకపోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. మల్టీ జోన్ 1లోకి వచ్చేవి చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, మనకి పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి. జోన్ 2లో అల్లూరు సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ. జోన్ 3లో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ కృష్ణ. మల్టీ జోన్ 2లో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు మనకి ఉన్నాయి. ఇంకా జోన్ 5లో మల్టీ జోన్లోని 5 చూసుకుంటే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప ఉన్నాయి. 6లో చూసుకుంటే నంద్యాల, అనంతపురం, కర్నూలు జిల్లాలు ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా జిల్లాలు, జోన్లు అయితే వస్తున్నాయన్నమాట. మల్టీ జోన్ 1లోకి వచ్చేవి, మల్టీ జోన్ 2లోకి అయితే వచ్చేవి ఇలా ఉన్నాయి. సో ఇది మనకు ప్రజెంట్ అందరికి సంబంధించి ఇది మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు. జిల్లాల వారీగా ఏ జిల్లా వారికి వాళ్ళకి న్యాయం చేయడానికి, అలాగే రాష్ట్రంలోని వారికి రాష్ట్ర స్థాయి పోస్టుల్లో న్యాయం చేయడానికి అవకాశం కల్పించారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.